ఇప్పుడే ఒక ఆయన కలిశారు, ఆయన పేరు కూడా అడగలేదు నేను. కిషోర్ కుమార్. ముసాఫిర్ హూ మై యారో, నా ఘర్ హై నా ఠికానా, నారే నానే నా. ఇది కిషోర్ కుమార్ బేస్. ఇది ఇంతకు ముందు ఇంకొక మంచి పాట, ఏది? मेरे सामने वाली मेरे सामने वाली खिड़की में एक चांद सटकुड़ा रहता है, अफसोस है वो हमसे कुछ उखड़ा उखड़ा रहती है. సో నా టాక్స్ విని నన్ను కలవడానికి వచ్చి నేను అడిగాను రికార్డ్ చేస్తా అంటే, సరే చెప్పండి. సో the main reason why I came here is the distinction between తెలుగు. సారీ, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికంటే ప్రత్యేకంగా కలిసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని వచ్చాను. మై వే ఆఫ్ థింకింగ్ చేంజ్ ఎ లిటిల్ బిట్. నాకు మీరు ఇంతకుముందు టాక్స్లో చెప్పినట్టుగా ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇన్స్టింక్ట్ ఇన్సైడ్, ఓన్లీ థింగ్ ఈజ్ వీ డోంట్ రికగ్నైజ్ ఇట్. సారీ, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, సో జస్ట్ డోంట్ మైండ్. ఓకే. సో అయితే ఆ ప్రకృతి ప్రపంచం అనేది దాట్ వాజ్ రియలీ మైండ్ బ్లోయింగ్ థింగ్. అంటే హౌ టు ఏదైనా ఒక విషయాన్ని ఎంత క్లియర్గా మనము వీ కెన్ జస్ట్ సీ యాజ్ ఇట్ ఈస్. మీరు ఐ ఫీల్ ఇట్ సో ఫనీ వెన్ ఎవర్ యూ సే దట్. ఒక సాధువుతో చెప్పారు, మీరు ఏమని అంటే, చూడు నేను స్ట్రైట్గా రేపు మూతం పోస్తాను అని ఒకటి, యువర్ జస్ట్ దట్ వాజ్ రియలీ ఎంత సింపుల్ థింగ్స్ అంటే యూ కాంట్ గెట్ ఇట్. నేను రామకృష్ణ మఠలో అద్వైత బుక్ తీసుకున్నాను, మొత్తం కూర్చొని చదివేశాను. మొత్తం 32 pages ఏమో ఉంది, ఒక్క అక్షరం ముక్క కూడా అర్థం కాలేదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ 3 hours మై హెడ్ స్టార్టెడ్ హర్టింగ్. ఐ వెంట్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ టీ. ఓకే, మళ్ళీ చదువుదాం, ట్రై చేద్దాం, మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైమ్ ఐ స్టార్టెడ్ రీడింగ్. somehow I did not understand, but I am here because Swami Vivekananda, he is the most inspirational hero to me. That's where a friend of mine at a very early age introduced me. You know, temple Ramakrishna Math is like a temple to me. Enta ante I am so connected to it. Everybody knows. For example, మా మదరు ఇక్కడే ఉంటా, హైదరాబాద్లో ఉంటా. రామకృష్ణ మఠ్కి ఎప్పుడు వెళ్తున్నావు? దట్ ఈస్ ద క్వశ్చన్ షీ ఆస్క్డ్ మీ బిఫోర్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ లండన్. బాగుంది. ఇంకొకటి, మీ రెండో విషయం, ప్రకృతి ప్రపంచంలో కూడా ఆకలి, నిద్ర, ఈజ్ జలసి ప్రపంచం ఆర్ ప్రకృతి? ప్రపంచం. జలసి ఇస్ నా బుక్ తెచ్చుకోలేదండి, నా డైరీలో నేను ఐ మేడ్ నోట్స్ లైక్ సో మెనీ థింగ్స్. ఇంకొకటి, సి ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై హోమ్ యాక్చువల్లీ. అవును, బికాస్ వీఆర్ ఆల్ టుగెదర్. ఇంకొకటి మీరు చెప్పింది, ఐదర్ ఇంక్లూడ్ ఎవ్రీబడి యాజ్ అ పార్ట్ ఆఫ్ యూ ఆర్ జస్ట్ బీ అబవ్ అండ్ దెన్ లుక్ అట్ హౌ యు ఆర్ వాచింగ్ ద ట్రాఫిక్. సేమ్ థింగ్ Sadhguru also says. Sadhguru దానికి I listen his talks as well. The next one is what was the third one? Sir, మీరు మాట్లాడండి. Probably then when I recollect it, I will. What a beautiful conversations you have with people. స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన ఒక పారాడాక్స్ ఏంటంటే, ఒక ఆశ్రమంలో ఒక 10 మంది శిష్యులు ఉన్నారంట, గురువు ఉన్నాడు. సో వాళ్ళంతా భగవద్గీతను అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. సో ఎవ్రీడే గురువు గారు ప్రవచనం ఇస్తారు. లాస్ట్ కిడ్ లైక్ యూ, ప్రవచనం అయిపోయింది, ఈరోజు చదువుతున్నారు, ఏమైనా అర్థమైందంటే అర్థం కాలేదు గురూజీ అని. హీ వాస్ పీస్, ప్రశాంతంగా ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కొంత అర్థమైంది, నేను ఏదైనా అర్థం చేసుకొని తిడతాను, నేను ఒక్క పట్టానంటే దాన్ని వదిలే ప్రసక్తి లేదని మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇట్లా ఒక 2-3 ఏళ్ళు గడిచింది. అతను గురువుగారు తన తర్వాత ఎవరు
ఆశ్రమ కార్యనిర్వహణ అధికారులు గురుస్థానం ఎవరిది అన్నప్పుడు ఆబ్వియస్గా వాడు నెగ్లెక్ట్ చేస్తారు. మిగతా 9 మందిలో ఎవడో ఒకడు తురుముఖాన్ ఉంటాడు కదా, కానీ ఆ గురువు ఇతను అని చెప్పాడు. దాంతో మిగతా వాళ్ళందరికీ కాలేదు. ఓకే. మేము భగవద్గీతని బైహార్ట్ చేసినాం, కాంపిటీషన్స్లో పాల్గొన్నాం, ప్రైజులు వచ్చినాయి. ఒకవేళ రాకపోతే ఫీల్ అయిపోయి రాత్రులు నిద్ర లేకుండా మేము ప్రాక్టీస్ చేసినాం. వీడు ఎప్పుడైనా నాకు రాలేదు గురూజీ అంటాడు. అట్లాంటి వాడికి ఎందుకు అప్పగిస్తున్నాం అంటే మిగతా విషయాలు ఏమో తెలియదు, కానీ ఆధ్యాత్మిక పరంగా ఇది సులక్షణం. అందులో ఒక లాజికల్ పర్సనాలిటీ, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అది ఎట్లా సులక్షణం అయిందంటే, భగవద్గీత యొక్క సారం ఏంది బిడ్డ? ఇంకొకటి పని చెయ్యి ఫలితం ఆశించం. వాడు అదే చేస్తున్నాడు అసలు. అదే చెప్దాం అనుకున్నా. అంటే అతను చదువుతున్నాడు, యు ఆర్ నాట్ కనెక్టెడ్, రావాలి అని అనుకోడు, రిజల్ట్ తోటి కనెక్షన్ లేదు. రెండోది ప్రసన్నంగా చెప్తున్నాడు. సో స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి వరల్డ్ అండర్స్టాండింగ్కి ఒక థిన్ లైన్ ఉంది. అదేంది, ప్రపంచంలో నేను ఏదేమైనా అర్థం చేసుకొని తీరుతా అంటేనే నాకు విజయం. ఆధ్యాత్మికతలో అర్థం కాని విషయాన్ని నాకు అర్థం కాలేదని చెప్పడము ఆధ్యాత్మికత. ఓకే. సో యాక్సెప్టింగ్ వాట్ ఇట్ ఈస్. అర్థం కాలేదు, తద్వారా నీ మూలస్థితి చెదరలేదు. మూలస్థితికి సంబంధించింది ఆధ్యాత్మికత తప్ప బయట విషయం కాదు. ఇప్పుడు చెప్తాను మీకు. నౌ ఐ గాట్ ద రెస్ట్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఐ వాంటెడ్ టు. దేనికి కూడా మీ టాక్స్ విన్న తర్వాత వినకముందు ఐఎమ్ జస్ట్ కంపేరింగ్, ఐఎమ్ ఐ డూయింగ్ బెటర్ ఆర్ నాట్. ఇమ్మీడియట్గా కోపం రావడము, రియాక్ట్ అవ్వడము అనేది ఎంత తగ్గిపోయిందంటే అసలుకి ఐ వుడెంట్ సే దట్ ఇట్స్ కంప్లీట్లీ గాన్ అవుతుంది. మేబీ ఇట్స్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. సో నాకు ఎట్లా అంటే జస్ట్ అబ్జర్వింగ్ యాజ్ ఎ స్పెక్టేటర్, ఐఎమ్ స్టేయింగ్ వెరీ ఫార్ అవే. అబ్సల్యూట్లీ. ఇంకొక మనిషిని కాకపోతే కొన్ని పర్సనల్ థింగ్స్ వర్ దేర్ యాక్చువల్లీ విచ్ నో ఐ వుడ్ లైక్ టు షేర్ సెపరేట్లీ, నాట్ ఆన్ వీడియో, బట్ అయితే అవి కూడా ఇట్ గోట్ రిజాల్వ్డ్. అది ఇట్ వాజ్ లైక్ పించింగ్ మీ ఎవ్రీ నౌ అండ్ దెన్. వెన్ ఆన్ మై ఓన్ ఇట్ లిటరలీ స్క్వీజెస్ మీ అండ్ పించెస్ మీ లైక్ ఎనీథింగ్, which I slowly got rid of it because I have taken over it. It's a part of my body. So if something, I can't hit one hand with another hand, right? So no. అంతే. సో చాలా సమస్యలకి పరిష్కారం వేలు పెట్టకపోతే అవుతుంది, కానీ మనిషి మైండ్ ఒప్పుకొని సాగదు. నేనే చేయాలి. కరెక్ట్ అండి, అది వేలు కాకపోతే ఆప్తులు, ఇంట్లో మనుషులు, దెన్ వాట్ విల్ యూ డూ? ఏదైనా మీరు కలుపుకొని పోవాలి. యూ కాంట్ స్టే అవే. మనకి ఆ సందర్భంలో తెలుస్తుంది, మనం ఇంటెలిజెంట్గా ఉంటే, వర్తమానంలో ఉంటే మన పారామీటర్ తెలుస్తుంది. అంటే ఎంతవరకు స్ట్రెచ్ చేయొచ్చు, ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ ఆపొచ్చు, ఎక్కడ మళ్ళీ రికన్సిలేషన్ అంటే తిరిగి మళ్ళీ చేయొచ్చు. ఆ అండర్స్టాండింగ్ ఆనెస్ట్లీ నాకు లేదండి. See, nothing wrong in saying what you are. So, what I'm learning, now I know where the line is, where it stands, how it stands, how can we make it stand. But మనం కరెక్ట్ చేయలేంది should not go into it. అంతే. వేరే వాళ్ళను ఇంక్లూడ్, మోర్ enlightened person or a more experienced person, let them deal with it. ఒక అబ్బాయి ఉన్నాడంట, బాగా తాగుతున్నాడు. వాళ్ళ మదర్కి బెంగ పట్టుకుంది. వాడికి చెప్పి అలిసిపోయింది. వాళ్ళ ఊర్లో అందరికి చెప్పింది. చివరికి ఏమి బెంగతో చచ్చిపోయిందంట. అయ్యో, ఆడు బాగానే ఉన్నాడు. అందరు చేసేది ఇదే. అంటే సమస్యను సాల్వ్ చేయడానికి కంకణ కట్టుకున్న ఆమె విషయాన్ని మర్చిపోయి సమస్యను తన మీద వేసుకొని మనోవ్యాధికి గురై ఒక మంచం స్పేస్ని వేస్ట్ చేసి ఇంటి వాతావరణం నాశనం చేసి చచ్చిపోయింది. చాలామంది అదే చేస్తారు. సమస్య ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసే క్రమంలో సమస్యను పక్కన పెట్టి వాడే సమస్యగా మారిపోతుంది. తాగుడు ఈజ్ అ బిగ్ ప్రాబ్లం అండి. తాగుడు ఈజ్, మీరు చాలా లైఫ్ అండ్ డెత్ లాగా ఆల్మోస్ట్ లివర్ గెట్స్ డ్యామేజ్ అండి. తాగుడు దాకా అవసరమే లేదు. అదే చెప్తున్నా. ఒక మనిషి మాట అన్నాడు, ఆ మాట మొత్తం లైఫ్ లాంగ్ మోసేస్తున్నాము. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవును అవును. బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్. అవును. మరి ఎట్లా? See, one way is either looking at a broad perspective or just include. ఒక చేయి ఇంకో చేయి తిట్టింది, సో వాట్?
ఇప్పుడున్న స్పిరిచువల్ గురుస్ అందరూ ఒక పని చేస్తే, ఎందుకంటే వాళ్ళంతా ప్రపంచంతో పని చేస్తున్నారు, ఆయుర్వేదిక్ సబ్బులు, సున్నిపిండిలు, ఎవ్రీథింగ్ తయారు చేస్తున్నారు. ఎవరో చెప్పారు రామ్దేవ్ లంగోటు కూడా చేస్తున్నారు. ఎవరో అన్నారు నాకు ఆర్గానిక్ లంగోట్ అంటే, నేను ఆశ్చర్యపోయినా. తర్వాత తెలిసింది అది ఒక మీమ్ అని. అంటే దేన్ని వదిలిపెట్టడినా తప్పేం లేదు. మన AI generated దా? ఎవరో చెప్తే నేను నిజం అనుకున్నా, కొందాం అనుకున్నా యాక్చువల్లీ. ఉండొచ్చు ప్రాబబ్లీ. అయితే నేను ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ల్యాబ్లో పనిచేస్తున్నారో వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగో చేయలేను, నేను అశక్తుడిని, నా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నేను క్రియేట్ చేయను కూడా. ఎందుకంటే అది మళ్ళీ దుర్వినియోగం అవుతుంది, మళ్ళీ ఎవరి చేతులు పెడతాడు, మళ్ళీ ఈగోలు వస్తాయి. అదేంటంటే పీస్ ట్యాబ్లెట్ తయారు చేయాలి. పీస్ ట్యాబ్లెట్, రెస్పెక్ట్ ట్యాబ్లెట్ అంటే రెస్పెక్ట్ ట్యాబ్లెట్. ఇప్పుడు కోడలు వెళ్ళి లాస్ట్ మనకి వెళ్ళి అడుగుతాను అనమాట, 2 days మా అత్తగారు వస్తున్నారు, నాకు రెస్పెక్ట్ ట్యాబ్లెట్ ఎంత కావాలంటే, ఎక్కువ రెస్పెక్ట్ అక్కర్లేదు, 20 mg చాలు. ఎన్ని రోజులు పనిచేస్తుంది? 1.5 day పనిచేస్తుంది. అది వేసుకోగానే కదా, అత్తగారు నమస్కారం బాగున్నారా, కరెక్ట్గా 1.5 day అవగానే హస్బెండ్ బయటకు పంపించేస్తే పీస్. ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. అంటే బాడీ పరంగా మెడిసిన్ వచ్చింది కానీ మైండ్కి మెడిసిన్ రాలేదు. సో అందుకని మైండ్కి మెడిసిన్ క్రియేట్ చేసిన రోజు అసలు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అసలు ఏ గురువు ఎవరికి అక్కర్లేదు. ఎన్లైటన్మెంట్ ట్యాబ్లెట్ ఇంకా సాధన ఎందుకు అవన్నీ అక్కర్లేదు. మీరు చెప్పేది అంత నార్మల్ థింగ్ కాదు. వాట్ యువర్ సేయింగ్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్. అవును, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్. నేను ఒక 4 months నుంచి ఐ బిన్ ఫాలోయింగ్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. నేను అందుకే మాట్లాడగలుగుతున్నాను. మేబీ యూ విల్ నో యాజ్ వెల్ ఫ్రమ్ మై టాక్. సో ఆధ్యాత్మిక పరంగా ఒక్క ముఖ్యమైన పదం, ఆ తర్వాత 3 ముఖ్యమైన పదాలు, ఆ తర్వాత 5 ముఖ్యమైన పదాలు, తర్వాత 9. ఒక్కటేంది డూయర్గా పక్కకు చేరు, కర్తాభావం నుంచి పక్కకు అయిపోయింది. సమస్త ఆధ్యాత్మిక సారం అంతా ఒక్క పదంతో. ఇటు కర్తాభావన ఉందా, యు ఆర్ అన్స్పిరిచువల్. కర్తాభావన లేదా, వాట్ సో ఎవర్ ఇట్ మే బి యు ఆర్ స్పిరిచువల్. ఇదొకటి. రెండోది సెకండ్ అర్థం కాలేదండి. వాట్స్ ఎవర్ యు ఆర్ స్పిరిచువల్ అంటే కర్తాభావన లేదు అంటే ఐఎమ్ జస్ట్ ద డూవర్ బట్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఇట్. అంటే మీరు చేయట్లేదు, సమస్తం మీ ద్వారా ఆ పని జరిగేలా చేస్తుంది అని. ఇంకోటి అది సత్యము కనుక. ఈ క్షణం మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారంటే మీరు తిన్న భోజనము, మీరు వచ్చిన కారు, మీకు గైడ్ చేసిన వాళ్ళు, తర్వాత నేను మాట్లాడిన యూట్యూబ్ టాక్, ఇవంతా కలిపి ఈ క్షణం మిమ్మల్ని ఇక్కడ ఉంచింది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మన మీటింగ్కి డిస్టర్బ్ కాకుండా భూమి తిరుగుతూ ఉంది. అబ్సల్యూట్లీ. దానికి తీట్లు వేసి ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకో, అంటే దాని కోఆపరేషన్ లేదని ఒకటి చెప్పు మనం. తర్వాత పవర్ సప్లై చేసే వాళ్ళు మనకు డిస్టర్బెన్స్ కాకుండా, రికార్డ్ చేయాలంటే మొబైల్, బ్యాటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్లిమెంటింగ్ టు దిస్ పర్టికులర్ మూమెంట్. డెఫినెట్లీ. అందుకని సమస్తము కలిపి ఈ క్షణం నీతో ఈ పని చేస్తే కర్తాభావన లేనట్టేగా. నువ్వెక్కడ చేస్తున్నావు అంతా కలిపి. ఇప్పుడు ఉదాహరణకు పెద్ద పెద్ద దేవాలయాల్లో హారతిస్తారు, లేదా తాళి కట్టినప్పుడు అందరు దాన్ని ఇట్లా ముట్టుకుంటారు, నమస్కరిస్తారు, అందరు అక్షింతలు వేస్తారు. ఇప్పుడు ఆ జంట మంచిగా ఉన్నారన్నమాట, వీళ్ళందరూ ఆశీర్వాద ఫలమే కదా. అది లేనప్పుడు ఎందుకు పిలుస్తారు అసలు అట్లా. సో ఈ కర్తాభావన. రెండవది నిమిత్త మాత్రత. ఇది ఖచ్చితంగా జీవితంలో వారం రోజులైనా ప్రాక్టీస్ చేయాలి. నిమిత్త మాత్రత అంటే నిమిత్త మాత్రం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎప్పుడన్నా దేవాలయంలో హారతి ఇస్తారు కదా, మంగళహారతి. సో ఆ హారతి కొన్ని దేవాలయాల్లో ఉంటుంది. హారతి ఇచ్చినప్పుడు రండి హారతి ఇద్దాం, లేదా ఏదైనా పేరెంటింగ్ చేసినప్పుడు లేడీస్ అంతా హారతి ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు, మెయిన్ హారతి ఒకరు పట్టుకున్న ఆ వెనక ఒక 20వ వ్యక్తి ఒక ఆమె నిలబడి ఒకరి మోచేతులు ఒకరు టచ్ చేసి అప్పుడు ఆమె కూడా చేయి ఇట్లా తిప్పుతా ఉంటుంది. ఈమె కూడా ఇచ్చిందంటే, కానీ ఏమేం తిప్పలేదు. నిమిత్తం మాత్రమే అంటే అది నువ్వు చేస్తున్నావు, యు ఆర్ కనెక్టెడ్ టు సంథింగ్ బట్ యు ఆర్ అన్టచ్డ్ విత్ యు ఆర్ అన్టచ్డ్. హారతి ఇచ్చావా ఇవ్వలేదు, నిమిత్తం మాత్రం. మూడోది అభావం. మనం చర్చించింది ఎక్స్ప్రెషన్లెస్గా కొంతకాలం ఉండడం. ఎవరన్నా పొగిడారు, న్యూట్రల్ గుండు, తిట్టారు, న్యూట్రల్ గుండు, ఒక వస్తువు కొన్నావు, న్యూట్రల్ గుండు, అదే వస్తువు పగిలిపోయింది, న్యూట్రల్ గుండు, ఎవరు ఐ లవ్ యూ అన్నారు, న్యూట్రల్ గుండు, ఐ హేట్ యూ అన్నాడు, న్యూట్రల్ గుండు, కొంతకాలం ఉండు. తద్వారా నీ మైండ్ నీకు పరిచయం మీద సరిగ్గా ఎసెన్స్ని గ్రాస్ప్ చేస్తుంది. ఇలా నిరంతరం ఫ్లక్చువేట్ అయ్యే మైండ్, ఇప్పుడు కరెంట్ ఉత్తగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే ఎప్పుడు చదువుతావు? అది స్టేబుల్గా ఉంది కాబట్టి చదవగలుగుతావు. మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంది మనిషి.
సో ఆ స్టేబుల్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్స్ప్రెషన్లెస్నెస్ ఇస్ ద కీ. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరైతే ఆ జగద్గురు శంకరాచార్యులు వారు ఉన్నారో ఆ పరంపరలో సాక్షాత్ వాళ్ళని కూర్చోబెట్టి హారతులు ఇచ్చేవాడు, ఇస్తారు ఇప్పటికీ ఈ రోజుకి. వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది తెలుసా? హారతి ఇస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే లీనం అయిపోయి ఉంటారు అన్నమాట. చూస్తారు అంతే, లీనం లేదు ఏమీ లేదు, జస్ట్ అబ్జర్వ్. దే ఆర్ జస్ట్ చూస్తున్నారు, అన్ఎఫెక్టెడ్ అంటాం కదా అట్లా. ఇదొక ఇంపార్టెంట్. ఆ తర్వాత దీనికే ఉపేక్ష అంటే మనకు ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది కదా, అటువంటి ఉపేక్షించాలి. ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు, ఏది గుద్దాలనిపిస్తుంది, గుద్దుదు కానిలే, ఓ 3 hours తర్వాత కొంచెం ఉపేక్షించు, కొంచెం తగ్గు, వెయిట్. వీటన్నిటి యొక్క ఇవన్నీ గ్రౌండ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు ఇవన్నీ కావాలి కదా. ఇదంతా ఉంటే నెక్స్ట్ ఇల్లు కనిపిస్తుంది, కట్టొచ్చు, దేవాలయమైనా కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. సో ఇదంతా ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానము లేదా ఆధ్యాత్మిక జ్ఞానము, వీటికి గ్రౌండ్ అన్నట్టు. నిమిత్త మాత్రత లక్ష్యము లేనివాడు ఆత్మజ్ఞానానికి అనర్హుడు. ప్రతిదానికి ఇంపల్సివ్ బిహేవియర్ ఉన్నవాడు ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. మీరు చెప్పిన ఈ 3 పాయింట్స్ కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకృతి. ఇప్పుడు ఇవన్నీ ప్రకృతి నియమాలు. 9 నియమాలన్నీ ప్రకృతివి. సామరస్యం ప్రకృతిది, సాక్షి ప్రకృతిది, నిమిత్త మాత్రత ప్రకృతిది. ఇప్పుడు నిమిత్త మాత్రంగా ఉంటుంది, వర్షం పడుతుంది, అడవిలో చీమ ఏం చేస్తుంది, చింపాంజీ ఏం చేస్తుంది, అట్లా ఉంటాయి అంతే. వర్షాన్ని తిట్టవు, తను తిట్టుకో, గవర్నమెంట్ తిట్టవు. వాట్ అబౌట్ జనరాసిటీ? జనరాసిటీ కూడా ప్రపంచానిది కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇట్స్ మై నేచురల్ ఇన్స్టింక్ట్ టు హెల్ప్ అదర్స్. ప్రకృతిలో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ప్రకృతిలో అంటే జనరాసిటీ ఈజ్ గుడ్ క్వాలిటీ. అంటే మనకి ఏమున్నాయి, కొన్ని క్వాలిటీస్ నర్చర్ చేసుకుంటాం. ఆ నర్చరింగ్ క్వాలిటీస్లో జనరాసిటీ ఒకటి. నర్చర్ చేసింది నర్చరింగ్ క్వాలిటీస్లో నర్చరింగ్. అదర్వైజ్ ఎగ్జిస్టెన్స్లో పేరెంట్స్ కి లేనే లేదు, కానీ చైల్డ్ హ్యాస్ జనరస్ నర్చర్ చేసుకున్నాడు వాడు, బికాస్ ఆఫ్ వాళ్ళ టీచర్ చెప్పిండొచ్చు. అయితే ఇప్పుడు నీ వివేకానంద పరిచయం జనరాసిటీ అంటే అట్లా ఉదారత ఇవ్వగలగడం. తీసుకోండి అట్లా ఉదారత అనేది మనకి నేచర్లో లేదు. అది ప్రకృతిలో ఏదైనా తాను తిని పక్కకు జరిగితే మిగతా తింటే గానీ పులి నువ్వు కూడా తిందురా అని అన్నది. ముందు తినేసేసి గూడు దొరికింది, ఓ ఎలుక దొరుకుతుంది అంతే, మా ఎలుక జాతి అందరు రండి, మా కులపోలు రండి అని పిలవదు అది. సో మనిషి ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ స్పిరిచువల్, ఫంక్షనల్ క్వాలిటీస్ అన్నీ మనం నర్చర్ చేసుకునేవి, కల్టివేటెడ్. అంటే మనం ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ చేసుకోవాలి, తప్పదు, అనివార్యం. ఇప్పుడు మంచితనము ఎగ్జిస్టెన్స్లో లేదే లేదు. ఎగ్జిస్టెన్స్లో సచ్నెస్ ఉంటుంది, అంటే మంచి లేదు చెడు లేదు. ఒక పులి జింకని చంపుతుంది, మంచిగా చెడుగా. వాట్ అబౌట్ పేషెన్స్? సరే, పేషెన్స్ ఎగ్జిస్టెన్షియల్, అది అస్తిత్వపు నియమం. పేషెన్స్ లేకుండా ఏది సాధించబడదు. పేషెన్స్ లేని మనిషి ఎవడు చెప్పు. ఇప్పుడు మా అబ్బాయికి ఓపిక లేదు, మరి ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే పెద్ద స్థమానం టీవీ చూస్తాడు. ఓపిక ఉందిగా, టీవీ చూడడానికి ఓపిక ఉంది కదా. ఓపిక వేరే దిశల్లో ఉంది, అది వాడిని చెడగొడుతుంది. ఓపిక లేకుండా ఏ పని జరగదు. డైరెక్షన్ కొందరు తినే ఓపిక ఉంటుంది, కొందరు పండుకునే ఓపిక ఉంటుంది, కొందరికి వాదులాడే ఓపిక ఉంటుంది, కొందరు చదివే ఓపిక ఉన్నవాడు కొంచెం ప్రపంచంలో విజయం సాధిస్తున్నాడు. ఎందుకని ఓపిక మూల వస్తువు ప్రతి మనిషికి జన్మతః ఉంది. వెదర్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ నాట్, అది డైరెక్షన్ మార్చడమే మనం చేయవలసింది. ఫోకస్ అండ్ డైరెక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ ఓపిక కూడా చాలా ఓపిక ఉంటుంది ప్రకృతిలో. ఇప్పుడు ఉదాహరణకు జస్ట్ ఇమాజిన్ చేద్దాం, మనకు టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు, చూసేది లేదు, వినేది లేదు, ఏం లేదు అనుకో. ఒక మనిషిగా ఏం చేస్తాం, తిన్న తర్వాత మళ్ళీ తినే వరకు నువ్వు చేయవలసిందల్లా ఓపికగా ఉండడమే. ఏం చేస్తావు? ఇప్పుడు బండి ఉంది కాబట్టి వేసుకుని బయటకు వెళ్తున్నావు, టీవీ ఉంది కాబట్టి అలా భోజనం అయ్యేలోపు నేను సినిమా చూస్తాను. యు ఆర్ సో ఇంపేషెంట్. అవి చూడడం తప్పని కాదు, సరదాగా చూడడం వేరు. నాకు టైం పాస్ అయితే లేదని చూస్తున్నావు అంటే అది బ్యాడ్. ఒక అవసరం కోసం చదవడం, లేకపోతే ఎగ్జామ్ కోసం చదవడం, లేకపోతే తెలుసుకోవడానికి చదవడం, ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ భోజనం చేసేటప్పుడు టీవీ చూడడము, మొబైల్ చూడడం అన్న చూసినరా? అది నేను చూస్తా, నేను కూడా చూస్తాను. అంటే నేను ఏం చెప్తున్నంటే, ఒకటి విషయం అర్థమైందా లేదా అన్నదానికి ఒక గీటురాయి ఉన్నది. 2 ఆస్పెక్ట్స్. ఒకటి, ఒక 2 హస్బెండ్స్ ఉన్నారు,
ఈ ఇద్దరు హస్బెండ్స్కి వాళ్ళ వాళ్ళ భార్యలు భోజనం వండి పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఒకటికి జీవితం అర్థమైంది, ఒకటి అర్థం కాలేదనే దానికి ఎట్లా తెలుస్తుంది అంటే 5 సంవత్సరాలు ఆమె వండి పెట్టింది ఇతనికి, 5 సంవత్సరాలు ఆమె వండి పెట్టింది ఆ హస్బెండ్కి. ప్రశాంతంగా తిన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు హఠాత్తుగా ఈ ఫస్ట్ హస్బెండ్ వైఫ్ వండి పెట్టలేదు, దాంతో ఇతనికి కోపం వచ్చింది. సెకండ్ హస్బెండ్ వైఫ్కి వండి పెట్టలేదు, వండుకొని తిన్నాడు. వాడికి అర్థమైంది లేదు ఎక్స్పెక్టేషన్ అంటే హీఈస్ నెవర్ డిపెండెంట్ అపాన్ ద పర్సన్. అవకాశం ఉంది కనుక ఆమెకు అవకాశాన్ని ఇచ్చాడు, దానికి సగౌరవంగా ఉపయోగించుకున్నాడు. ఏ రోజు ఆమె వండలేదు, నీకు ఓపిక లేదు కనుక ఈరోజు నేను చేస్తాను అంటే యూ అండర్స్టాండ్. అట్లా కాకుండా నువ్వు 5 ఏళ్ళు వండి పెట్టి నన్ను బలహీనుని చేసినావు, నువ్వు దిస్ ఈజ్ బ్యాడ్. ఎవడు గమ్మన్నాడు? ఫాల్స్ ఇంప్రెషన్. చాలామంది ఇక్కడ గొడవలేదు. ఇప్పుడు ఈ లక్షణం ఏంది? మంచి లక్షణం అంటే ఎవరున్నా లేకున్నా నీ పని నువ్వు చేసుకోవడానికి ఎప్పుడు సంసిద్ధతగా ఉండు. అయినా కొన్ని సందర్భాల్లో నీ అదృష్టం కావచ్చు, కొందరు చేయనివ్వరు. నేనున్నానంటే నేనే పెట్టిస్తాను అంటే అవకాశమే, పేర్లు పెట్టిన దానికి. ఒకరోజు వాళ్ళు చేయలేదు, కోపడ, ఎక్స్పెక్టేషన్ తీసేయాలి అస్సలు అబ్సల్యూట్లీ. అలాంటి సమయంలో ఉదాహరణకి టీవీ చూస్తూ తింటున్నావు, కరెంటు పోయింది, నువ్వు భోజనం మానేసావు అనుకో, నీకు విషయం అర్థం కాదు. భోజనమే ముఖ్యం, అది ఊరికే ఒక ఆచ్ఛాదనలాగా. అందుకని చూసేవాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు ఒకేలా కనిపిస్తున్నా అంతర్గతంగా జరిగే విప్లవం వేరు, అది సందర్భంలో బయటపడుతుంది. మీరు ఒక టాక్లో చెప్పిండ్రు 3 థింగ్స్, అవి డోంట్ ఎక్స్పెక్ట్ మనీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఫుడ్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఆల్సో. రెస్పెక్ట్ ఆల్సో, రైట్. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే అసలు రెస్పెక్ట్ కూడా ఆశించక అసలు అయితే హాయిగా ఉంటుంది అసలు. నౌ వాట్ అబౌట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్, సంబడి ఈజ్ రూయినింగ్ యూ, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఎందుకు? మేబీ ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇప్పుడు నేను మీతో రూడ్గా మాట్లాడినా ఫర్ ఎగ్జాంపుల్, ఏం కాదు, మేబీ యు ఆర్ స్టేబుల్ బికాస్ దట్స్ వై యు ఆర్ నాట్ రియాక్టింగ్. అంటే యాక్చువల్గా రెస్పెక్ట్ అనేది ఒక వ్యవహారిక విషయం మాత్రమే. లేదు, మీరు అన్నట్టుగా మేబీ నేను అట్లా రూడ్గా మాట్లాడడం నాకు మంచిగా అనిపిస్తుందని మీరు అనుకొని యూ లీవ్ ఇట్. ఇస్ దట్ రైట్? నేను అంటున్నది మనల్ని ఎవరు బంధించలే. ఒక వ్యక్తి మనకు రెస్పెక్ట్ చేయలేదని మనం గుర్తిస్తే పక్కకు జరుగు, దట్స్ ఇట్. ఒక వ్యక్తితో ఎట్లా బలవంతంగా ప్రేమింపబడతాం? నో, ఇట్ కాంట్ బి. నాకు రేపటి నుంచి రెస్పెక్ట్ ఏంటో వాడిస్తే మెకానికల్ గానే ఉంటుంది. ట్రూ, అది అబద్ధం కదా. రియల్ గా లోపటి నుంచి వచ్చేది అది ఒక స్పందన, ఒక సహజ స్పందన. రెస్పెక్ట్ నిజంగా ఎవడిస్తాడంటే ఎవరైతే తన్ను తాను గుర్తించుకున్నాడో, కరెక్ట్, ఎస్ ఎస్, తాను ఎలాగైతే ఒకరు ట్రీట్ చేయాలని అతను భావిస్తున్నాడు, అది ఎదుటి వ్యక్తికి ఇస్తే రెస్పెక్ట్ అయింది. మేక్ సెన్స్. అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. సరే, ఒక ఎగ్జాంపుల్. నౌ డేస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, పీపుల్ గివ్ రెస్పెక్ట్ బేస్డ్ ఆన్ ద మనీ దే హ్యావ్. అది ప్రాపంచిక విషయం. ప్రాపంచిక విషయం. నో నో నో, దిస్ ఇస్ లింక్ టు, హౌ కెన్ యూ సే ప్రాపంచిక విషయం? దేనికి లింక్ అయినా ఒక వ్యక్తి స్టేటస్ను చూసి, ఒక వ్యక్తి దగ్గర డబ్బును చూసి, ఒక వ్యక్తి కారులో దిగితే అట్లా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావంటే యూ హ్యావ్ ఎ కరప్ట్ మైండ్. లేదా నీకేదో లాభ నష్టాల బేరీజ్ ఉంది అక్కడ. అట్లా కాకుండా చిన్న ఒక కథ చెప్తా మీకు. ఒక్క నిమిషము. యూ వోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో దెర్ ఇస్ సమ్ పర్సన్, పర్సన్, నువ్వు అలా రెస్పెక్ట్ పొందాలని నీకున్నది. ఓ, వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలన్న దానికి నువ్వు మిర్రర్ రియాక్షన్ ప్రస్తుతం చేస్తున్నావు. యు ఆర్ లోరింగ్ ఎందుకంటే అంటే నీవు అలా స్థితిలో ప్రస్తుతం లేవు కాబట్టి నువ్వు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నావు. చిరంజీవిని చూస్తే నాకు క్రేజ్, నీకు అటువంటి క్రేజీ లైఫ్ కావాలి, నిన్ను చూసి ఎవడో బట్టలు చింపుకోవాలని అనుకుంటున్నావు. యాక్చువల్గా నువ్వు చెప్పట్లే. ఇది రెసిప్రికేషనే. ఒకసారి మీరు ఏదో కథ కంచి పరమాచార్య దేశాటన, ఆయన దేశం అంతా కాలినడక తిరిగాడు, 100 ఏళ్ళు బతికాడు. ఆయన నడిచే దేవుడు అని పేరు. సో వెరీ హంబుల్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అంత దాని. ఆయన తిరుగుతూ 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 అరుణాచలం వచ్చారు. ఓకే, అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ రమణ మహర్షి ఆశ్రమం ముందుగా వెళుతూ ఆగారు. ఆగిన మరుక్షణమే వార్త పాకింది రమణాశ్రమంలోకి. ఓ, అక్కడ ఉన్న వాళ్ళు బిల 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 అంటూ కంచి పరమాచార్య దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కడం, నమస్కారాలు చేసుకోవడం, అభిషేకం, వాటి వరకు. ఒక పావుగంట ఉండి కంచి పరమాచార్య వెళ్ళిపోయాడు. కంచి పరమాచార్య లోపలికి పోలేదు, రమణ మహర్షి బయటికి రాలేదు. రేర్ ఆపర్చునిటీ దానికి. ఎవరైనా అంతలో ఎవరో అడిగారు, కంచి పరమాచార్య వస్తే మీరు ఎందుకండి రాలేదు అంటే, కంచి పరమాచార్య ఒకరని రమణ మహర్షి ఇంకొకరిని ఉన్నారా? వన్నెస్.
అంటే ఎవరు ఎవరిని చూస్తున్నారు, ఎవరు ఎవరిని చూడడానికి వచ్చారు? నైస్, a very deep thought provoking insight. ఇక్కడ ఇద్దరు ఎక్కడ ఉన్నారు అంటే యాజ్ అన్ ఎసెన్స్ ఎప్పుడు ఒకటే ఉంది. ఆ రామిఫికేషన్లో 1,00,000 భాగాలు కనిపిస్తుంది. సో ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడు అర్థం చేసుకునే అవకాశం ఉంది, వాడికి అర్థమైతే అయితే లేకపోతే లేదు. ఇప్పుడు నౌ వాట్ యు సెడ్ సద్గురు, యు ఆర్ ఆల్ జస్ట్ సో బబుల్స్, వన్ పుప్, ఎవ్రీథింగ్ ఇస్ అంటే నేను చెప్పేది స్టేజ్ మీద వ్యాఖ్యానం చాలా బాగుంటుంది, రియాలిటీ. కానీ దాన్ని మళ్ళీ దిగగానే మళ్ళీ ప్రపంచంలోకి నెట్టుతున్నారు, లేకపోతే ఒక రకమైన క్రతువులోకి నెట్టుతున్నారు. డిపెండెన్సీ అనేది అందంగానూ ఉంటుంది, బ్యాడ్గాను ఉంటుంది. సో డిపెండెన్సీ అసలు వద్దు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇండిపెండెంట్గా ఉండండి, నేను ఇండిపెండెంట్గా ఉంటాను. మన ఇద్దరం ఒక సంస్థ పెట్టుకొని ఒక లోగోకి లేకపోతే ఒక సిద్ధాంతానికి లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ఆల్ ఫిలాసఫీస్, ఆల్ సిద్ధాంతాస్. శాంతతకి సిద్ధాంతం ఏముంటుంది కాబట్టి అదొక ఆస్పెక్ట్లో చాలా అందంగా కనిపిస్తున్న, అందులో ప్రాపంచిక విషయాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు అవన్నీ చేయను అంటే ప్యూర్లీ ప్రకృతికి జరిగా నేను చేస్తే ఏమవుతుంది, కొంచెం డబ్బో లేకపోతే ఇదే ప్లేస్ కొంచెం పెద్దది, లేకపోతే ఒక రిసెప్షన్, ఒక కథాకారక, నేను కూడా ఆర్ట్ని చేయొచ్చు, శిల్పాలు పెట్టచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకునేవాడికి, ఆ విషయాలు తెలిసినవాడు ఎవరైతే చెప్తున్నారో అతనికి మధ్యన ఏవి ఉండటానికి వీల్లేదు. అది రోడ్డు అయితే రోడ్డు, శ్మశానం అయితే శ్మశానము, అదంతా ఇర్రెలవెంట్. సో జస్ట్ విషయాన్ని అర్థం చేసుకొని దుబే. ఇది బ్రూటల్ రియాలిటీ, ఇది లిబరేట్ చేస్తుంది మనిషిని. ఒక క్వశ్చన్, ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఆర్ జస్ట్ knowing about myself, a few times no thought state, completely I'm just staring and not thinking anything, not doing anything. Is that a good state or every state is a good state actually. ఇది ఎలా ఉంటుందంటే ఎవ్రీ బుక్ ఈజ్ ఏ గుడ్ బుక్. ఎందుకు, ఒక పుస్తకం చదవడం వల్ల తెలిసింది అది మంచి పుస్తకం కాదు, ఎప్పుడు చదవద్దని, అట్లా అది గుడ్ అని. you learn something, that's it. ఇంకో దాంట్లో తెలిసింది పుస్తకం బాగాలేదు కానీ డిజైనింగ్ బాగుంది, అట్లా గుడ్ బుక్. ఓ పుస్తకం చిరిగిపోయింది, ప్రింటింగ్ అస్సలు బాగాలేదు కానీ కంటెంట్ చాలా బాగుంది, అట్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. కానీ రెండే ఉన్నాయి, ఆ స్టేట్ వచ్చిపోతుందా, ఆ స్టేట్ నిలబడ్డదా అన్నది పాయింట్ చూస్తా. వచ్చిపోయేవన్నీ నీవి కావు, నిలబడ్డది నీది కాదు. ఎందుకంటే నిలబడ్డది నువ్వు హోల్డ్ చేయలే కదా, ఇది కాదు, అది ఎగ్జిస్టెన్స్. ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ మాత్రమే నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉంది. ఏ వరల్డ్లీ క్వాలిటీ, ఎగ్జాంపుల్, ప్రశాంతముగా జీవితకాలం ఉండొచ్చు, పార్టీలో డ్యాన్స్ చేస్తూ జీవితకాలం ఉండలేదు. ప్రశాంతంగా శ్వాసిస్తూ జీవితకాలం బతకొచ్చు. ప్రాణాయామం నువ్వు గంట కంటే ఎక్కువ చేయలేవు, అది మనిషి కల్టివేట్ చేసిన విషయం. అది హాయిగా లైఫ్ అంతా ఉండొచ్చు, కానీ నినాదాలు చేస్తూ లైఫ్ అంతా ఉండలేము. సో ఏవైతే కొంతసేపే చేయగలుగుతున్నావో అదంతా నీకు వేరే వాళ్ళు అంటగట్టింది. ఏదైతే ప్రయత్నం వల్ల వచ్చిందో అదంతా కాసేపట్లో అణిగిపోవాల్సిందే. ఏదైతే అప్రయత్నముగా నీలో ఉన్నదాన్ని గుర్తిస్తావో అది నిరంతరం ఉంటుంది. నిరంతరం ఏదైతుందో అది నీది కాదు. ఒక పాయింట్, ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా, బికాస్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్ వీఆర్ ఫోర్స్ఫుల్లీ గెటింగ్ అప్ అండ్ దెన్ మన ప్రశాంతత మనమే రూయిన్ చేసుకుంటున్నాం. కరెక్ట్. కానీ దానికి ఇంకొక మధ్య మార్గం ఉంది. ప్రశాంతతని ఫస్ట్ గ్రాస్ప్ చేసిన తర్వాత దాన్ని పోకుండా చిన్న చిన్న కుటుంబ వ్యవహారాలు చేయాలి, దాన్ని పోకుండా కాన్వర్సేషన్లోకి దిగాలి. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత అది పోకుండా నువ్వు కోట్ల వ్యాపారం కూడా చేయవచ్చు. హ్యాండ్ షేక్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే స్టేబుల్గా బండి నడపడం వచ్చే వరకు గ్రౌండ్లో నడుపు, వీధుల్లో నడుపు. వచ్చిన తర్వాత కొంచెం అట్లా రోడ్డు మీదకి పోయి తిరిగిరా. ఒకసారి స్టెబిలిటీ వచ్చింది, ఇంకా ఓ అమెరికా కూర్చు వరకునే పడుతుంది. అందుకని చేయవచ్చు. ఇప్పుడు సద్గురు ప్రశాంతంగానే వ్యాపారం చేస్తున్నాడు, అది గొప్ప లక్షణం. అది రామ్దేవ్ బాబా ఎప్పుడు వాళ్ళు టెన్షన్ కనబడరే, చిల్లు ఉంటారు అసలు అట్లా. ఇంకోటి ఫుల్ టైం ఉంటుంది, యోగా చేసుకుంటారు, మళ్ళీ నేల మీద పండుకుంటారు, బైక్ల మీద తిరుగుతారు. ఇదంతా ఏంది, మైండ్లో అలజడి లేదు. అది చేసేది మంచిగా చెడా పక్కన పెడితే అలా చేయగలగడం చాలా గొప్ప విషయం. దే ఆర్ క్లియర్ వాట్ దే హావ్ టు డు. ఒకవేళ చేస్తే అట్లా చేయాలి, క్లారిటీ అట్లా చేయాలి. నేను నెక్స్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో చిన్న వ్యాపారం లాంటిది స్టార్ట్ చేస్తాను, ఆధ్యాత్మికతకు సంబంధం లేదు.
అట్లా ప్రశాంతంగానే చేయడానికి ట్రై చేస్తా. మనం స్టార్ట్ చేసి మన దమ్మా ఖరాబ్ చేసుకుని పక్కోడి మీద తెరిచి ఇంటికి వచ్చి అన్నం వేసి ఇదంతా ఎందుకు, అసలు చేయడం ఎందుకు? There is no point in ప్రశాంతంగా మొదలుపెట్టు, ప్రశాంతంగా కొనసాగించు, ప్రశాంతంగా ముగించు, బాత్ కథం. మధ్యాహ్నం చెడిపోయిందా నీకు విషయం అర్థం కాకుండా దిగినట్టు లెక్క. చేసే ఏ పనైనా జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ ప్రశాంతంగా కంప్లీట్గా. సో అది ఎప్పుడు వస్తుంది? నెవర్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎట్లా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, సెంట్ ఉంటుంది కదా, సెంట్ నీ బాడీకి కొట్టుకో, పట్టుకుంది బాడీకి. నువ్వు పెళ్ళికి పోయినా బాత్రూమ్కి పోయినా సెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లా నీ ప్రశాంతతను నువ్వు అనుభూతి చెందుతూ ఉండాలి. అవేర్నెస్, యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది ఒక్కసారి మేనిఫెస్ట్ నిజంగా అయితే ఇంకెప్పటికి పోదు. ఒకవేళ నిజంగా ఎరుక కలిగితే పోదు, నిద్రలో కూడా అది కొనసాగుతుంది, అది నీకు తెలుస్తుంది. యూ కెనాట్ ప్రూవ్ ఇట్. డేంజరస్ థింగ్. జీవితం సంకనాకపోతుంది. అబ్సల్యూట్లీ. అంటే ప్రాపంచికంగా నువ్వు ఏం చేయొచ్చు చేయకపోవచ్చు, అప్పుడు నీకు ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తావు, కానీ లక్ష్యాలు ఉండవు. విరక్తి అనేది సమ్ టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ దట్ మేబీ నాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, న్యాచురలీ. అంటే అది కూడా పోతుంది. అది కూడా పోవాలి. అంటే మనకి రక్తి, అనురక్తి, విరక్తి, ముక్తి ఉన్నాయి కదా, ఇవన్నీ పోవాల్సింది స్టేజెస్ అన్నమాట. అన్ని స్టేజెస్. అట్లా అంటే ఒక డీప్ అటాచ్మెంట్ నుంచి ఒక డీప్ డిటాచ్మెంట్ కూడా పుడుతుంది. టీలు తాగి 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 తుని ముద్ర బాబు అంటే మళ్ళీ 6 రోజుల తర్వాత టీ తెప్పు బేబీ, టీ తీసుకురాకు, మళ్ళీ వచ్చిందంటే క్రేజీ రియాలిటీ ఆఫ్ టీ. జీవితంలో నీ మొహం చూడదు. ఆఫ్టర్ 3 days నాన్న ఎక్కడుందో. ఇది వీటి తర్వాత వైరాగ్యం ఉంది. ఒకవేళ నిజంగానే జీవితంలో ముఖం చూడనని చూడకుంటుంటే దెన్ చెప్పకు, అసలు చెప్తున్నావు అంటేనే కలుస్తావు. నో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ క్యూరియస్గా. నేను అంటున్నది నిజంగా ఆ భావన కలిగితే చెప్పబడదు, ఇంకా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది. రెండోది పక్కనే ఉన్నా చూడబడదు. ఎందుకంటే విముక్తి శరీరపరంగా ఎప్పుడు విముక్తులనే ఉంది. ఏ భార్య భర్త భుజం మీద ఎక్కి కూర్చోదు రోజంతా, మనసులో ఎక్కి కూర్చుంది యాజ్ ఎ థాట్గా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది థాట్ వెళ్ళిపోవడమే. ఈ థాట్ వెళ్ళిపోయిన తర్వాత భార్య వచ్చి ఒళ్ళో కూర్చున్నా నువ్వు కలిసి లేనట్టే. ఉదాహరణకి చేతికి అది వేసుకొని గ్లౌజ్ వేసుకొని వాటర్లో పెడితే చేయికి అంటుకోలేగా. సో నిజంగా తెలిసిన వాడు ఎక్కడికి పారిపోడు, అబ్సల్యూట్లీ అక్కడే ఉండు, ఏది పట్టుకోదు మనసు. ఇది చాలా ప్రాక్టికల్గా అనుభవించిన వాడికి నేను చెప్పేది తెలుస్తుంది. మిగతాది ఈజీగా తెలిసేది అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడి బొంద. బాడీలు వదిలిపెట్టి ఇంకో బాడీ దూరం పోయింది. వాట్ అబౌట్ మైండ్స్? అది వేరే, మళ్ళీ అదే సేమ్. ఇంట్లో అంటారు కదా, వాడికి మాకు పడదు, వాడి మాట తీసుకురాకు అని గంట సేపు వాడి గురించి మాడుకుంటారు. ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకొకటి లేదు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్షిప్ అని అట్లాంటిది వస్తుంది కదా మరి. బ్లడ్ దాగిరే, బ్లడ్ సకింగ్ రిలేషన్షిప్. ఎక్కడ బ్లడ్ రిలేషన్షిప్? యు టాక్డ్ అబౌట్ రిలేషన్షిప్స్ ఇన్ ద హౌస్, రైట్? దట్ వాస్ రియల్లీ ఫన్నీ. సరైన సంబంధం ఉండాలి, కానీ ఆ ఫోర్స్డ్ లేకపోతే కండిషన్డ్ బ్లడ్ రిలేషన్ అన్నది ఎగ్జిస్టెన్షియల్గా బ్లడ్ ఏమైతే సో వాట్ అయితే ఏందంట. అంతకంటే బలమైన సంబంధం నేను నా ఆత్మకథలు రాసింది గాలి సంబంధం. దానికే ఎక్కువ ఉంది కదా. వసుదైక కుటుంబకం అంటే గాలి సంబంధం ఒక్కదానికి మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ ట్రూ. మనం అందరం పీల్చేది ఒక గాలి కనుక. కదా ఉదాహరణకి ఇప్పుడు నా బిడ్డ వదిలే గాలి ఈమె పీలుస్తుంది అంటే ఇప్పుడు ఆ గాలి ఈమెను బతికిస్తుంది కదా, అంటే నువ్వు ఆమెలో లేవా? అట్లా అందరు గాలి అందరు పీలుస్తున్నారు కాబట్టి అందరూ ఉన్నారు. అట్లయితే చనిపోయిన వాళ్ళను దహనం చేస్తారు. దే ఆర్ ఆల్సో ఎవాపరేటెడ్ ఇన్ టు ద ఎయిర్. మనం అది కూడా మళ్ళీ వాళ్ళని పిలుస్తున్నాం, ఆహ్వానం చేస్తున్నాం. అందుకే అప్పుడప్పుడు సావాలనిపిస్తుంది. ఇంకోటి శ్మశాన వైరాగ్యం అంటారు కదా. జస్ట్ లైక్ దట్. మనకి శ్మశాన వైరాగ్యం ఉంది, ప్రసూతి వైరాగ్యం ఉంది. తెలుసా బిడ్డ ప్రసూతి వైరాగ్యం అంటే? తెలుసా? అదే పెళ్ళయ్య చైల్డ్ వైరాగ్యం అంటే వద్దబ్బా, వద్దు నాకు. తాత్కాలికంగా దాంతో మనసుతో బంధం వెళ్ళిపోయింది. తాత్కాలికంగానే వైరాగ్యం ఎప్పుడు కీచుతాను ఉంటుంది, కానీ యు ఆర్ స్టెప్పింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ఇట్. వైరాగ్యం అంటే రాగమే ఉంది కానీ కొంచెం దూరం జరుగుతుంది. వైరాగ్యం ఎప్పుడు నాకు లడ్డు తినొద్దని డాక్టర్ చెప్పింది, నీకు విపరీతంగా ఇష్టం. లడ్డు తింటే సస్తావు, నువ్వు పుట్టిన వల్ల చచ్చిపోతాను డాక్టర్ చెప్పింది. ఇప్పుడు భయం పట్టుకుంది, అందుకని లడ్డు వద్దబ్బా, వద్దు నాకు వద్దు.
నీకు ఎంత ఘోరంగా తినాలనుంది, ఎస్ కానీ వైరాగ్యం వచ్చింది. అంటే వైరాగ్యంలో కూడా అటాచ్మెంట్ ఉంది, బట్ యు ఆర్ అవే ఫ్రమ్ ఇట్. దీని తర్వాత ఇంకొక చక్కటి పదం ఉంది సంస్కృతిలో, వీతరాగం అన్నారు. వీతరాగం అంటే లడ్డు ఎందుకు తినకూడదో తెలుసుకోబడ్డది. డాక్టర్ చెప్పాడని కాదు, ఈ లడ్డు శరీరానికి అక్కర్లేదు కనుక నాకొద్దు. ఇప్పుడు ఆ లడ్ల ఫ్యాక్టరీలో పనిచేసిండు, ఒక్క లడ్డు తినరు. ఇది వీతరాగం అనమాట. వీతరాగం అనేది వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే నీకు ఇంకా చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి, కానీ దానివల్ల తలనొప్పి ఉందని తెలిసి అవి ఎట్లా వదిలించుకోవాలని తెలియక దూరం జరిగినావు తాత్కాలికంగా. వైరాగ్యం అట్లా. వీతరాగ భయక్రోధ అనేదో దెర్ ఇస్ అ శ్లోక యాజ్ వెల్. అంటే మనకి రాగము, సరాగము, విరాగము, వైరాగ్యము, వీతరాగం అని 5 స్థితులు ఉన్నాయి. వీతరాగము జీవన్ముక్త స్థితి అనమాట. నేనంటే నేను బాధించే ఆలోచన కానీ నువ్వు బాధ పెట్టే మాట కానీ ఏది ఉండదు. ఎందుకంటే బాధపడేవాడే లేనప్పుడు బాధ పెట్టేవాడేవాడు. ఎగ్జాంపుల్ నిద్రించేవాడిని హౌలముండవాడు కానీ తిట్టు, అక్కడ రియాక్ట్ అయ్యేవాళ్ళు లేరు. అందుకే వాళ్ళు లేచి కొట్టలేదు, దవడ వలగదు. అందుకని మీకు ఎవరికైనా తిట్టాలనిపిస్తే నిద్రపోయినాక తిట్టండి. అట్లా మీ యొక్క ఉత్సాహ కుతూహలము అయిపోతుంది, వాడి రియాక్షన్ లేదు. జబ్ మూవీలో చిన్న పోస్టర్ తీసుకొని జస్ట్ మ్యాచ్ ఇట్ అప్ అండ్ దెన్ ఫ్లష్ ఇట్ అవుట్ అని వేస్తారు కదా, సంథింగ్ లైక్ దట్. మంచిగా హాయిగా పడుకుంటే భార్యను తిట్టాలనిపించింది, పడుకోబెట్టిన తర్వాత గాఢ నిద్రపోయి సో న్యాచురల్ పడుతున్నప్పుడు దొంగ ఉండా, నువ్వు నా జీవితం నాశనం చేసినావు, దరిద్రపు దాని, నువ్వు పిల్లవాడు చచ్చిపోవాలి అని చెప్పి అవి ఇట్లా లేవగానే పడుకో. బట్ వాట్ ఇఫ్ దే ఆర్ అవేర్? ఇప్పుడు వాళ్ళకు కూడా అదే మీరు పై పగులుతుంది అంటారు కదా, దట్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. అట్లా అంటే అట్లీస్ట్ ఇంకా నిజం తెలిసిపోతుంది. అవును అన్నపో, ఇప్పుడు ఏం చేసుకుంటే వేసుకో. మనకి ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, తెగినోడికి తెడ్డీలింగం. అదే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బాస్కెట్. సో టు అండర్స్టాండ్ లైఫ్ ఎక్కువ విషయాలు ఏమి లేవు తెలుసుకునేవి. అంటే నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే ప్రతి దాంట్లోనూ కలగజేసుకోకు, ఆ రిస్ట్రైంట్ పాటించు. దేంట్లోనైనా కానీ ఏదైనా. ఉదాహరణకి ఒక పెళ్ళికి వెళ్ళాము, మన మైండ్ ఇప్పుడు కోతిలాగా చీరలను చూస్తుంది, రియాక్ట్ అవుతుంది, ఫుడ్ చూసి రియాక్ట్ అవుతుంది, ఏదో మాట అంటూ ఉంటుంది, పోలుస్తూ ఉంటుంది. అది ప్రజెంట్గా లేదు. ఎల్లో కుర్చీ చూసుకొని అసలు అక్కడ పెళ్ళి లేదు, మంటపం లేదు, పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు ఒక్కదాని ఉన్నట్టు ఒకసారి కూర్చో. హోటల్లో తింటూ ఉంటారు, శబ్దాలు వింటూ తింటూ ఉంటారు, ఏవి లేవు అక్కడ. నువ్వు సరిగ్గా చూస్తే యూ ఎక్స్పీరియన్స్ ప్యూర్ సైలెన్స్ ఆల్ ద టైం. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయబడదు, నువ్వు తెలుసుకోవాలి. నీ మైండ్ని దానికి అసోసియేట్ చేయకుండా కొంతకాలం ఉంటే. ఒక టాక్లో చెప్పారు కదా, జంగల్లో నువ్వు ఒక్కరివై బతికినట్టుగా బతుకమని కదా. అవును, ఆ స్థితి ఉంది, అదొక్కటే ఒరిజినల్ స్టేట్. ఎందుకంటే మిగతా అదర్వైజ్ మైండ్ చెడిపోతూ ఉంటుంది. ఎవరో ఏదో అంటారు, ఒకరు ఒకలా చూస్తారు, ఒకరు కన్ను కొడతారు, ఎవడో అంటాడు, ప్రధానికి డిస్టర్బ్ అయిపోతాం. ఇంకా ఇది ఎట్లుంటుందంటే మైండ్ అనే ఒక చిన్న సరస్సు ఇక్కడ మోస్తున్నావు అనుకో, అక్వేరియం లాంటిది. నీ అంతకు నువ్వు రాళ్ళు వేసుకుంటావు, గార్బేజ్ బిన్. ఇంకా నీళ్ళు కదులుతూనే ఉన్నాయి, నీళ్లు కదిలితే బాడీ కదులుతుంది, ఫ్లక్చువేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. దాంట్లో ఇవి ఎక్కువ కదిలేసరికి లైఫ్ వేస్ట్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, సూట్ కేసులు ఎవరికి ఇష్టం లేదు. నేను రీసెంట్గా ఎవరు వచ్చారు నా దగ్గరికి, అసలు మా అబ్బాయి, మా కోడలు, నా భార్య ఎవ్వరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఎంత అదృష్టం సార్, ఒక్క మీద నన్ను హాయిగా బతకండి చెప్తే ఆయన అసలు ఆశ్చర్యపోయాడు. అది బరువు కదండి, దట్స్ ద బాస్కెట్. అంటే అసలు నువ్వు ఎవడా నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి? నేను అంటే అనవసరంగా రెస్పెక్ట్ ఇచ్చిన ఇంతకాలం. ఇంకొక క్వశ్చన్ రెస్పెక్ట్ గురించి. నాకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఇస్తారో నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఇదంతా కండిషన్, డైలాగుల వరకే. కండిషన్ హౌ డూ యూ నో? ఇప్పుడు వరకు నేను కదలకుండా కూర్చున్నా, హౌ డూ యూ నో దట్ వెదర్ ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ ఆర్ నాట్? ఐ డోంట్. సమాజంలో రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఇట్లా చూస్తే కూడా కొందరు ఏమంటారు తెలుసా, రీసా గారు పైన కూర్చొని మీరు కింద కూర్చోవాలంటున్నారు. ఓ మై గాడ్. నేను అట్లాంటి వాళ్ళకి ఏం పెట్టాదంటే, మేమిద్దరం పైనే కూర్చున్నాం ఫస్ట్ ఫ్లోర్లో. రియాలిటీ. సో ఇట్లాంటి వాటిలో ఇరుక్కుపోయిన వాడు ప్రతి చోట తప్పే పడతాడు. ఇలా మొక్కొద్దు, అలా ఇప్పుడు పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూడా ఇది పెట్టిన తర్వాత అది పెట్టాలా, ఎడమకాలు దొక్కాల, దీని గురించి కొట్లాడుకునే వాళ్ళని చూశాను నేను. అసలు మనసులో మాట మాట్లాడుకొని అసలుకి రిలేషన్ అంటే ఏంటిది, హౌ డు యూ, మీరు మ్యారేజ్ గురించి ఒక టాక్ చేశారు, దట్ వాస్ నాకు తెలిసి ఒక శతాబ్దం మొత్తంలో ఎన్ని వీడియోలు తీసిర్రో
నేను నా చిన్న 2 ఏళ్ళలో అన్ని వీడియోలు తీసింది. అంటే ఇంత వాంగ్మయం ఎవరూ మాట్లాడలేదు. దానికి కారణం ఏంది, ఏదైనా పని చేస్తే ఆశిస్తారు, బెనిఫిట్ రావాలి, బెనిఫిట్ రాకపోతే ఆపేస్తారు. నేను చేసేదానికి బెనిఫిట్తో సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ బెనిఫిట్ మీద ఆధారపడి లేను నేను. సాదాసీదా జీవితం బాగుంది, అవసరమైతే చక్కగా హార్మోని తాడేసుకుంటే బెట ఇట్లా మంచిగా పాటలు పాడుకుంటూ బెగ్ చేసుకోవచ్చు. శృతిలయలో పాట ఉంటుంది, ఎంత మంచి పాట అది. వాట్ ఈస్ దట్ సాంగ్? చాలా పాటలు ఉన్నాయి. ఒకటి హార్మోనియం తోటి ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్కి. ధర్మం శరణం, అది అది వేరేది. అది కాదు, నో దట్ ఈస్ అది అది మన స్వాతిముత్యం అది. శంకరాభరణం ఏమన్నా పాటలు ఏముంది, ఒక ఇంటికి వెళ్ళి అమ్మ మీ పేరు అంటే శాంతమ్మ. శాంతమ్మ నీవు ఎంత మంచిదానవమ్మ, నా కాడ అందముంది పచ్చడి నువ్వెయ్యి తల్లి శాంతమ్మ. మంచి ప్రశాంతంగా ఇంత నువ్వు మా ఆయన్ని బయటికి పంపిస్తావు, నువ్వే ఉండు బాబు అని చెప్పి ఈ బజాజ్ మాత్రం. అప్పుడు నేను చెప్తా, మీ ఆయన ఉండని, మీ కొడుకు బయటికి పోతే చెప్తాను, మీ ఆయన ప్లేస్లోకి వద్దు అట్లా. ఒక వైలెంట్ ట్యూన్ తప్పకుండా, విచ్ ఎవర్ యు లైక్, సంథింగ్ ఎనర్జెటిక్. మౌనమే
ఇదేంది ఏదన్నా ఒక పరమాత్మకి హారతి దేవునికి దండం ఆవేదన ఇప్పుడు మనం ఉన్న చోటనే హాయిగా ఉండు పట్టించుకోకు ఎవరేమన్నా నీ పనేదో నువ్వు చూసుకోరా నీ పనేదో నువ్వు చూసుకోరా మీద చిరునవ్వు పోకుండా నీ పనులు చేయరారా అట్లా బ్యూటిఫుల్. మీకు ఆర్థర్ కానన్ డాయిల్ది షెర్లాక్ హోమ్స్ గుర్తుందా? అది ఆ టూన్ లాస్ట్ వన్ వాజ్ మ్యాచ్. దాన్నే మనం టెంపో మారిస్తే ఇట్ బికమ్స్ అనదర్ ఎమోషన్. ఎగ్జాంపుల్ ఇళయరాజాతో ఒకరు చెప్పారంట, శివరంజన్ రాగం అంటే సాడ్, మాతృదేవ ఇలా శివరంజన్ రాగం అంతా సాడ్ ఉంటుంది. దాంట్లో లవ్ పాటలు కట్టలేమంటే ఎవడు చెప్పాడు అన్నాడు. కట్టాడు. అవ్వని తీయని గద, ఎంత కమ్మగా ఉంది కాంట్రడిక్షన్. వెయ్యారాల నననన, ననననననననన, అవ్వని తీయని గద. కట్టాడు ఆయన. అంటే ఇదేంది, ఏదన్నా రెండు నోట్స్ మధ్యన గ్యాప్ తగ్గితే జుబిలెన్స్ వస్తుంది, గ్యాప్ పెరిగితే కొంచెం పెరిగితే హార్మనీ వస్తుంది, ఎక్కువ పెరిగితే సాడ్నెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ పెరిగితే దాని యొక్క విషాదం వస్తుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్ కాన్వర్జేషన్ ఆల్సో. రప మాట్లాడితే గొడవ అయింది, కాస్త ఆగి మాట్లాడుకుంటే ముచ్చట అయింది, కొంచెం లేట్గా మాట్లాడితే ఎవడో సచ్చాడు అన్నారు. ఇప్పుడు ఏమమ్మా తిన్నావా అంటే ఏదైంది మాట్లాడు. ఇప్పుడు ఈ మూడు ఎక్స్ప్రెషన్స్కి స్లోగా బాధ, ఏమైందిరా నాయన ఆపురా అని అంటారు కదా ఇంట్లో. డిస్కషన్, డిస్కషన్, జుబిలెన్స్, అదే రాగం. ఎమోషన్స్ యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇదే స్లోగా వాయిస్తే ఫాస్ట్ వాయిస్. సో ఎమోషన్ ఎట్లా మారుతుంది? అందుకే మనం ఎవరన్నా మంచిగా మాట్లాడితే హాయిగా ఎందుకుంటుంది అంటే దే హ్యావ్ డైనమిక్స్. బడబడబడగా మాట్లాడకుండా ఆచితూచి మెల్లగా
వాయిస్ని న్యూట్రల్గా పెట్టకుండా కొన్నిసార్లు గుసగుస, కొన్నిసార్లు మధ్యమం, కొన్నిసార్లు తీవ్రము. ఓషో స్పీచ్లో ఈ డైనమిక్స్ కనిపిస్తాయి, కృష్ణమూర్తి స్పీచ్లో కనిపిస్తాయి. మధ్యన సో ఆద్మీ బేమాన్ హే అని చెప్తూ సో ఇసుకే బారే మే బోల్నా చాహత్ అని కొంచెం వాయిస్ రేజ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో గట్టిగా చెప్తాడు, మళ్ళీ చిన్న పాజ్ ఇస్తాడు. ఇదంతా కలిపి ఎదుటి వ్యక్తిని ఎంగేజ్ చేస్తాను. ఇది ఏదైనా సాధన చేయవలసింది. మీరు అన్నది కరెక్ట్. ఓషో టాక్స్ విన్నా, జిడ్డు కృష్ణమూర్తి గారి టాక్స్ విన్నా, ఒక క్వశ్చన్ అడిగారు యూఎస్లో, టెల్ మీ సంథింగ్ అబౌట్ గాడ్ అంటే ఆయన హిజ్ ఎక్స్ప్రెషన్ ఆయన హీ హాజ్ అ వెరీ నాటీ స్మైల్. వై ఆమ్ ఐ బీయింగ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అని ఒక్కటి కృష్ణమూర్తి. సో వై ఆమ్ ఐ బీయింగ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అని ఫస్ట్ హీ జస్ట్ పుట్ అన్ ఎక్స్క్లమేషన్ అండ్ దెన్ హీ పాస్డ్. You have to look at it carefully, dissect it. Don't divert your attention. If you see a lizard on the wall, ఒక బాయ్ అడిగాడు, if I see a lizard on the wall while the teacher is teaching, should I watch the teacher or the lizard? You should better to understand life, watch the lizard. I think you read జిడ్డు కృష్ణమూర్తి. ఆయన కృష్ణమూర్తి చెప్పాడని కాదు, లిజర్డ్ ప్రకృతిది. అయితే మీరు గమనించారా ఎప్పుడన్నా? బల్లికి ఒక గొప్ప లక్షణం ఉంది. అదేంటంటే ఒక వ్యక్తి యోగి అవునా కాదా తెలుసుకోవడానికి బల్లి ఒక్కొక్కసారి ప్రమాణం. ఎట్లా బల్లి స్థిరంగా ఉండి కదలకుండా ఉన్న వాటి మీదనే ఉంటుంది. ఎప్పుడన్నా ఒక లీఫ్ మీద బల్లి ఉండదు. బల్లి ఉండాలంటే దాని కింద ఉన్న గ్రౌండ్ చాలా ఫర్మ్గా ఉన్నట్టు బల్లి అనుభూతి చెందాలి, లేకపోతే బల్లి ఉండదు. ఇన్సెక్ట్ అటాక్ రెడీ ఉండడానికి దాని గురించి కాదు, నేల ఉదాహరణకు అదే పురుగో గిరుగో ఉందనుకో, ఇట్లా ఊగుతున్న దాని మీద ఉంటుంది, ఎక్కడే ఉంటుంది. బల్లి అట్లా కాదు, బల్లి ఎప్పుడైనా గోడ మీద ఫర్మ్ గ్రౌండ్ ఉండాలి దానికి, అది కండిషన్. ఇప్పుడు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో చాలా కాలం, వాడు స్థిరంగా అనుకుంటే ఆ గోడ నుంచి దిగి బల్లి వాడి మీదకి ఎక్కి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. అంటే 100% స్టేబుల్ ఉన్నాడు లేదు బల్లి ఒక్కసారి ప్రమాణం అన్నమాట. అదర్వైజ్ మనిషి మీద బల్లి పడితే ఏదో అనుకోకుండా పడుతుంది. మా బల్లికి ఏమి ఇష్టం ఉండదు. మా ఊర్లో ఒకసారి సమాధి స్థితి అంటారు, అదేనా సమాధి స్థితి? అది స్టెబిలిటీ. సమాధి అంటే మానసికంగా యు ఆర్ ఫస్ట్ టైం యు ఆర్ వైడ్. అంటే మనకు బల్లి పాకే తెలుస్తుందనా తెలియదనా? తెలియచ్చు, బట్ యు ఆర్ అన్రెస్పాన్సివ్, అంతే. యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ఇట్. అలా జరుగుతుంది. అందుకే లైఫ్లో కొన్నిసార్లు కొన్ని రోజులన్నా ప్రయోగానికి పెట్టుకోవాలి. ఎంతసేపు సంసారం ఈ డిస్కషన్లు కాకుండా ఒక 4 రోజులు పెట్టుకో. అందులో ఒక 3 రోజులు తీవ్రంగా రెస్పాన్స్ లేకుండా ఉండు, న్యూట్రల్గా ఉండు. చాలా విషయాలు తెలుస్తాయి. అసలు ఒక 100 పుస్తకాలు చదివిన విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ టైం న్యూట్రల్గా ఉంటే ఏం తెలుస్తుంది? నీ మైండ్ నీకు తెలుస్తుంది. అట్లా ఇది మళ్ళీ ఏమనంటే కోర్సు ఉందా అని అడుగుతారు. కోర్స్ అక్కర్లే, ఎవరు అక్కర్లే, సొంతంగా ఇంట్లో చేసుకో. ఆధ్యాత్మికతకి గైడెన్స్ అక్కర్లే. ఆధ్యాత్మికత అర్థం కాదు కాబట్టి గైడెన్స్. చాలా సంతోషం అండి. నైస్ టాకింగ్ టు యూ, నైస్ మీటింగ్ యూ. చాలా సంతోషం. మై హార్ట్ఫుల్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్, బ్లెస్ యునో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్, యా. ఇట్స్ బ్యూటిఫుల్. ఉండేది ఎక్కడ? మేము ఉండేది రామంతపూర్లో, హైదరాబాద్. హైదరాబాద్. యాక్చువల్లీ ఐ లివ్ ఇన్ లండన్. మనం ఫోన్లో మాట్లాడాము ఒక 3 weeks ago. You suggested me to read a book of Mirdad. యా. I downloaded it, but I did not read it yet. బాగుంటుంది. ఎవరన్నా చదవాలనుకుంటే స్పిరిచువల్గా చాలా ప్రొఫౌండ్గా ఉన్న పుస్తకాల్లో జీన్ పాల్ సార్త్రే రాసిన బీయింగ్ అండ్ నథింగ్నెస్ చదవచ్చు, బట్ అది వెరీ బిగ్ బుక్. తర్వాత ఫ్యోదోర్ దోస్తోయెవ్స్కీ రాసిన బ్రదర్స్ కర్మజో చదవచ్చు. అది చదివితే వాట్ అబౌట్ ఫ్రీడమ్ బుక్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్. బుక్ ఆఫ్ మిర్దాద్ ఉంది కదా, చోట చెప్తారు. ఒకవేళ మైఖేల్ నైమి రాయకపోయింటే నేను రాసి ఉండేవాడిని అని చెప్పాడు. ఇంకోటి అండర్లైన్ గురించి చెప్పాడా? అదేంటి బుక్ ఆఫ్ మిర్దాద్, మరి ఏ మీనింగ్ ఏంటో నువ్వు చెప్పాలి. ద ఎసెన్స్ స్పిరిచువల్. క్వశ్చన్ ఏంటంటే ఈ బుక్ చదివితే డయాబెటీస్ పోతుంది అని చెప్పండి. అది నాకు తెలియదు.
నేను చెప్పే వ్యక్తికి డయాబెటీస్ ఉందో మనకు తెలియదు కానీ విషయం అది కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్. ఇప్పుడు మనసు సర్దుకుంటే శరీరం సర్దుకుంటుంది అనేది ఒక ప్రమాణం. ఇప్పుడు నువ్వు మనసులో నిర్ణయించుకున్నావు నెక్స్ట్ 1 month నేను జంక్ ఫుడ్ తినని, ఆబ్వియస్గా బాడీ మంచిగా అవుతుంది. నువ్వు యోగా చేయపో కానీ మంచిగా అవుతుంది, హెల్త్ వచ్చేస్తుంది. నువ్వు నదిని ప్యూర్ చేయాలంటే నువ్వు నది కాడికి పోకు, ప్యూర్ అయిపోతుంది ఒక 1 monthలో. మనుషులు పోకపోతే అయిపోయి ఆ చేపలు గీపలు అవన్నీ చక్కగా క్లీన్ చేసుకుంటే. సో అందుకని బుక్ ఆఫ్ మిర్దాద్ అన్నది ఓషో ఏం చెప్తారంటే తను ఏ పుస్తకంలోనూ అండర్లైన్ చేసేవాడు కాదు. సో ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఐ హ్యావ్ అండర్లైన్డ్ ఫ్యూ స్టేట్మెంట్స్ ఇన్ వన్ బుక్, దట్ ఇస్ బుక్ ఆఫ్ మిర్దాద్. ఒకవేళ మైఖేల్ నైమి ఏ ఎత్తులో ఎగిరి ఆ పుస్తకం రాశాడో నేను అదే ఎత్తులో విహరిస్తున్నాను. ఒకవేళ మైఖేల్ నైమి కనుక ఆ పుస్తకం రాయకపోయింటే ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ టు మిర్దాద్ అని చెప్పాడు. ఆ పుస్తకంలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఒక్క స్టేట్మెంట్ చెప్తే దాని గురించి ఆలోచించండి, అది పరమ సత్యం. సో గురువు ఎప్పుడు వస్తాడు అని శమాదం అడిగితే అది క్యారెక్టర్ పేరు. అప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎంతగా ఎదురు చూస్తే తాను రావడం అంత ఆలస్యం అవుతుంది. నువ్వు అస్సలు ఎదురు చూడకుండా నీ పనిలో ఉన్నావు అనుకో, అతను తక్షణం ప్రత్యక్షం అవుతాడని చెప్తాడు. రియలీ ఇట్స్ ద ఆపోజిట్. ఐ థాట్ ఇట్ ఈస్ ద ఆపోజిట్. ద మోర్ ఈగర్ యు ఆర్ టు ఫైండ్ ద గురు. మనం అనుకున్నాం కదా ఆలస్య శిరోమణి, ఆత్మజ్ఞానం వద్దు అసలు దాని పట్ల ఏ ఆసక్తి లేని వాడికి అది టక్కున చిక్కుతుంది. ఎంత ట్రై చేస్తే అంత దూరం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు హాయిగా పడుకోవాలనుకో ప్రయత్నాన్ని వదిలిపెట్టాల్సింది. అసలు ప్రపంచంలో ఆక్సిమోరాన్ లేదా పారాడాక్స్ ఏంటంటే నిద్రపోవడానికి ట్రై చేయడు, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. నిద్ర రాకపోతే నిద్ర పోకు, ఏమీ కాదు. అవును, అందరు నిద్ర పోవాలి, 10 అయింది లైట్లు బంద్ చేయి. ఎవడు చెప్పాడు అసలు? ఆడెవడో పట్టుకున్నాను కాడెర కొట్టాలి. ఫస్ట్ పనులు పెట్టుకో, నిద్ర రాలేదు పోయి కిచెన్ క్లీన్ చేసుకో, చేస్తూ ఉండగా నిద్ర వస్తే వచ్చి పడుకో. మళ్ళీ ఆపందో నిద్ర నిలేచావు పోయి బుక్ చదువుకో, బాత్రూమ్ కడుగు, డూ సంథింగ్. నిద్ర వెలుకోగానే నువ్వు యాక్టివిటీలో పడిపోవాలి. డూ సంథింగ్ ప్రొడక్టివ్. అట్లా ప్రొడక్టివ్ అని అన్నాను, జస్ట్ డూ సంథింగ్ హోల్ హార్టెడ్లీ. ఏం చేయకుండా కూడా ఉండొచ్చు కదా, జస్ట్ లైక్ దట్. ఏం చేయకుండా ఉండడం చాలా అది శక్తి కావాలి. దాన్ని నిద్ర రాలేదు హాయిగా కూర్చుంటావా? నేను కూర్చుంటా, అట్లా కూర్చుంటే గుడ్, బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. అందుకని ఎట్లయినా పర్వాలే కానీ ఎదురు చూడకు, నిద్ర రాకపోతే ఏమీ కాదు. ఏదైనా వినుకుంటూ జస్ట్. ఇంకా ఆశ్చర్యకర విషయం, నిద్ర పోకపోయినా ఏమీ కాదు. అందరు ఏమనుకుంటారంటే నా ఫేస్ కొంచెం సొట్టబోయింది, నేను కొంచెం అట్లా అనుకుంటారు కదా. యాక్చువల్గా నువ్వు నిద్రపోకుండా తక్కువ ఆహారం తీసుకుని ఫస్ట్లో అట్లా అయ్యి తర్వాత మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది బాడీలో. మనం 1 or 2 daysలో కంక్లూజన్కి వచ్చేస్తాం, ఇట్లా పాలిపోయినట్టు అయిపోయింది. ఏమవుతుంది అయితే వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎందుకు మంచిగా ఎప్పుడు అందంగా హీరోలాగా కనబడాలి? అవును నేను నిద్రపోలేదు, కొంచెం ముఖం పాలిపోయింది కానీ నా మైండ్ చాలా బాగుందని చెప్పు. నా అందాన్ని నా యొక్క జీవన విధానంతో చూడు, నా శరీరాన్ని పట్టుకొని చూడకు. ఏదో రోజు ఇది ముసలిగా అయిపోతుంది, దీనికి ముడతలు వస్తే దాన్ని ఎందుకు చూస్తున్నావు రా గూట్లే. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంటారు ఎక్కడి నుంచో, వేరే దేశం నుంచి. రాగానే అయ్యో భగవాన్ అసలు ఎంత వీక్ అయిపోయారు. ఓహో అది చెప్పడానికి వచ్చావా? ఓకే ఓకే వెరీ గుడ్. అంటే నువ్వు వచ్చింది దేనికోసం? ఇది చెప్పడానికా? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భలే అంటే భలే ఉంటే రమణ మహర్షి చాలా ఒక్క మాట వెళ్ళిపోతే లైఫ్ అంతా మర్చిపోలేదు అనమాట. ఒక ఆయన వచ్చి 1 వారం రోజులు ఆశ్రమంలో ఉన్నాడంట. ఆయన జీవితమే జ్ఞానోదయం పొందడం. రమణ మహర్షి తప్ప ఎవరు దారి చూపులని తెలుసుకుని వచ్చాడు. తీరా ఆశ్రమంలో రూమ్ గేమ్ తీసుకుని ఉన్న తర్వాత ఆశ్రమం చూస్తే పిచ్చి పిచ్చిగా ఉంది. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సేమ్ ప్రాపంచిక విషయాలు. ఆ కిచెన్లో వాడు ఉంటాడంట, వాడు కూరగాయలు తెచ్చుతాడంట. వాడు కూరగాయలు తెచ్చిన పైసల్లో కొన్ని డబ్బులు వాడు జోలో పెట్టుకోవడం. ఇది చూసి భగవాన్కి చెప్పాలి ఏదన్నా ఈ విషయం అని ఒక couple of days తర్వాత భగవాన్ ఒక మాట చెప్పాలి అంటే ఫైనల్గా చెప్పు అంటే, మీ కిచెన్ లోపల ఒక వ్యక్తి కూరగాయలు తెస్తున్నాడు కదా, అతను కొన్ని డబ్బులు నొక్కుతున్నాడు. కంప్లైంట్. అవునా అంటే నువ్వు వచ్చింది ఇది చెప్పడానికి చెప్తున్నా అంటే నువ్వు చెప్పింది దానికోసం వచ్చావా? దేనికోసం వచ్చావు నువ్వు? ప్రొఫౌండ్ క్వశ్చన్. అన్న తర్వాత నేను వచ్చింది ఆత్మజ్ఞానం కోసం. మరి దాన్ని వదిలే ఇంకోటి నాకు తెలియదు అనుకుంటున్నావు. అది నువ్వు ఎవడరా గుట్లేగాడు స్పందించకుండా ఉంటే నాకు తెలియదని కాదు, అతను ఏదో చేస్తున్నాడు చేసుకొని. లేదా ఒక పని చేయి, అతన్ని పంపిస్తాను ఆ ప్లేస్లో మీరు చేరండి, ప్రతిరోజు కూరగాయలు తీసుకురండి, ఒక్క పైసా వేస్ట్ కాకుండా దుర్వినియోగం కాకుండా చేయండి.
షేర్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు ఏం చేస్తారో అది చేసి చేయండి, అది మర్చిపోయి మిగతా వాటిని రియాలిటీ వచ్చేసేస్తారు. సో నా 100 మీటర్లలో నాకు ఏం జరుగుతుందో తెలుసు, నాకు తెలిసే నేను హాయిగా ఉన్నాను. ఎందుకంటే అట్లాగే ఉంటారు మనుషులు. అంతే. నేను ఉన్నప్పటికీ వాడు దొంగతనం చేస్తున్నా అంటే వాడికి నా మీద లేదు, వాడు ఏదో అక్కడ ఉన్నాడు ప్రస్తుతం, అందులో రసం దొరుకుతుంది క్యాకరే. ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తగులుతుంది, ఎప్పుడో ఒకప్పుడు ఏంది ఇదంతా అనిపిస్తుంది, ముతిపలు రాలుతాయి. నా వైపు చూడవలసిందే, అప్పుడు నేను చూసుకుంటాను కదా. సెల్ఫ్ రియలైజేషన్. బలవంతంగా ఒకడిని ఎట్లయితే నిద్రపుచ్చలేమో, బలవంతంగా ఒకడికి ఆకలి సృష్టించలేమో, బలవంతంగా ఒకడికి నువ్వు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇవ్వకూడదు. అది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు చాలామంది ఆశ్రమాల్లో ఎవ్రీ వీక్ కోర్సు విధిగా, అంత అబద్ధం అది. నిజంగా ఇది ఎట్లుంటుందంటే ఎవ్రీ వీక్ మెడికల్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుంది అది. అరే నువ్వు బాగానే ఉంటే మెడికల్ చెకప్ ఎందుకు అవసరం లేదు కదా. ఏ రోజు నీకు హెల్త్ ఇష్యూ వస్తుంది, దెన్ యూ విజిట్ ద డాక్టర్. అట్లా స్పిరిచువల్ మాస్టర్ అనేవాడు ఒక డాక్టర్ లాగా. డాక్టర్ ఏమో బాడీని చూస్తున్నాడు, ఆయన కొంచెం మైండ్ని సరి చేస్తున్నాడు, అంతకు మించి ఏమీ లేదు. ఏదేమైనా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి కలుసుకొని చక్కగా మాట్లాడుకుందాం. మీకు 2 పుస్తకాలు ఇస్తా, 2 3 మీరు చెప్పండి, మీ ఇష్టం. ఆత్మదర్శనం, నోట్స్ ఆఫ్ మిషన్, ఉపదేశారం తీసుకుపోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూసుకుందాం. యూ రికమెండ్.